ఎస్పీ గారు ఇక్కడే ఉండిపోతారు. ఎస్పీగా నేను ప్రమోషన్ మీద వెళ్ళిపోతాను, ముందే నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానని అనుకున్నాను. కానీ అనుకోని విధంగా ఈరోజు ఎస్పీ గారికి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈరోజు మీరు అందరూ ఎస్పీ గారిని వదిలి ఉండటానికి ఎంతైతే బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను. ఇప్పుడు కొన్ని పరిచయం ఇప్పుడు కాదు, వరంగల్లో నేను ప్రొఫెషనల్గా ఉన్న రోజుల్లో ఆయన మాకు ఓఎస్టీగా ఉన్నారు. అప్పుడు నేను మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ ఏరియాలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా అంటే ఎస్ఐ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా చేయాలి అలా చేయాలని నాకు ఐడియాస్ ఉంది. చేస్తున్నప్పుడు ఒకసారి నేను కొంచెం ర్యాష్గా పోతున్నానేమో అనిపించి అక్కడ ఉన్న ఎస్పీ గారు, అప్పుడు నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఎస్పీ గారు కొంచెం నెమ్మదిగా పోవాలని చెప్పారు. అయితే మా ఓఎస్పీ గారు అంటే ఇప్పుడున్న మీ ఎస్పీ గారు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ చేయనివాడు. ఆ రకంగా ఆయన దగ్గర వరంగల్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ పులివెందుల ఏఎస్పీగా, ఇది కూడా నేను జాబ్గా అయితే నేను భావించలేదు, గత 2 సంవత్సరాలుగా కూడా ట్రైనింగ్ అనేది నేను భావిస్తున్నాను. ఇష్యూ బై ఇష్యూ, సంఘటన తర్వాత సంఘటన. ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరి ఆ అవకాశం నాకు కలగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఉమేష్ చంద్ర గారు పోలీసింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని అని మనకి చేసి చూపించారు. ఇంతకుముందు ఎవరు ఊహించని విధంగా ఎవరు ఆలోయి మమ్మల్ని అందరినీ కూడా ఆయన వెంట నడిపించి, మరి కర్పూరం గుడ్డులో కడితే ఆ గుడ్డకి ఎలాగైతే వాసన వస్తుందో ఆయనతో పాటు ఉన్నందుకు మాకు కూడా ఇంత కాస్త పేరు మర్యాద మాకు కూడా వచ్చేలాగా చేశారు. అంటే నేను ఏదో పొగట్టుగా చెప్పట్లేదు, నేను ఉన్నమాట అన్నాను. తర్వాత ఆయన డైనమిజం గురించి, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. చాలా మందిని పులిని చూసి ఉండకపోవచ్చు, మీరేం మెంగపడద్దు. ఉమేష్ చంద్ర గారిని చూసాం చాలు. గురించి ఈరోజు నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఆ చంద్రుడు కానీ ఒక మచ్చంది కానీ మీ అందరి అభిమానాలు ఆదరాభిమానాలు కొల్లగొట్టుకుని వాటినే కొండంత సిరి సంపదలుగా ఇక మీ ఆదరాభిమానాలన్నింటినీ కూడా ఒక రాయిలాగానో లేకపోతే ఒక పదార్థంగానో మారిస్తే మరి ఎన్ని వేల రైళ్లు లేకపోతే ఎన్ని వేల లారీలు వేసుకుని తీసుకెళ్ళాలి ఆయన కరీంనగర్కి, మరి అది మన ఊహకే అందదు. అలాగా మీ అందరి అభిమానాలు. అదేవిధంగా ఇక ఈ జిల్లాలో ఎస్పీ అంటే అనగానే ఉమేష్ చంద్ర అని గుర్తొచ్చే విధంగా ఈయన పోలీసింగ్ చేశారు. హిజ్ ఇమేజ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఐపీఎస్, హిజ్ ఇమేజ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎస్పీరెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. ఇదే విధంగా ఆయన కరీంనగర్లో కూడా మన ఒక దినపత్రికలో రాశారు, కిరాయి హంతకుల గుండెల్లో తుపాకీ తోట, ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నాటు బాంబు. కానీ నేను అంటాను, ఈయన ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఎదురున్న ఒక అగ్ని మిసైల్ అని. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఎస్పీగా వచ్చిన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు, ఆయన కూడా ఒక గొప్ప అధికారి. ఆయన గురించి అనంతపురం జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన సంగతి మీకు కూడా నెమ్మదిగా తెలుస్తుంది. దిగితే కానీ లోతు తెలియదు అంటారు. కంగారు పడద్దు, ముందుంది ముసళ్ళ పండగ. ఉంటాను. నమస్కారం.